వెల్కమ్ టు యాప్టీ మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాము. రేషియో అండ్ ప్రపోర్షన్స్లో మెయిన్గా రేషియోస్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ A:B సేమ్ యాజ్ C:D అని ఇస్తారనమాట. అంటే ఏకి సికి ఒక రిలేషన్ ఉంటుంది, బికి డికి ఇంకో రిలేషన్ ఉంటుంది, దెన్ బికు ఏకు మధ్యన ఒక రిలేషన్ ఉంటుంది, సికి డికి మధ్యన ఇంకో రిలేషన్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ A:B ఈజ్ ఈక్వల్ టు C:D అన్నారనుకోండి. అప్పుడు మనం దీన్ని A/B ఈజ్ ఈక్వల్ టు C/Dగా రాసుకుంటే దీన్నే AD ఈజ్ ఈక్వల్ టు BC అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి రేషియోస్లో 2 రేషియోస్ ఈక్వల్ అని ఇచ్చినప్పుడు ఈ ఫార్మేట్లో మనం రాసుకోవచ్చు. కాంపోనెండో అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఇంకోటి డివిడెండో అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో కాంపోనెండో అంటే ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు A/B ఈజ్ ఈక్వల్ టు C/D అని ఇచ్చారనుకోండి. అలా ఇచ్చినప్పుడు కాంపోనెండో అనే ఫార్ములా మనం ఎలా యూజ్ చేస్తామంటే A+B/B ఈజ్ ఈక్వల్ టు C+D/D అని రాసుకుంటాం అన్నమాట. సో ఇది కాంపోనెండోకి సంబంధించిన ఫార్ములా. అదేవిధంగా డివిడెండో కావాలి అంటే సేమ్ అదేవిధంగా A/B ఈజ్ ఈక్వల్ టు C/D అని ఇచ్చినప్పుడు డివిడెండో ఫార్ములా మనం ఎలా రాసుకోవచ్చు అంటే A-B/B ఈజ్ ఈక్వల్ టు C-D/D అని రాసుకుంటాం అనమాట. సో ఇది డివిడెండోకి సంబంధించిన ఫార్ములా. సో ఈ రెండింటిని కలిపి మనము కాంపోనెండో డివిడెండో అని చెప్పేసి రాసుకుంటాం అనమాట. C-D రూల్. ఈ రూల్ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. A/B ఈజ్ ఈక్వల్ టు C/D అయినప్పుడు A+B/A-B ఈజ్ ఈక్వల్ టు C+D/C-D అవుతుంది. సో ఇది కాంపోనెండో డివిడెండో ఫార్ములా. సో కొన్నిసార్లు మనకు A/B ఈజ్ ఈక్వల్ టు C/D ఫార్మేట్లో ఒక వాల్యూస్ ఇచ్చేసి దాని కింద మనకు ఈ A,B వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి C+D/C-D అనే ఫార్ములాని మనం యూజ్ చేస్తాము. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు చెప్తా ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 4/6 అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు 5/1 ఈజ్ ఈక్వల్ టు అని అడగవచ్చు కొన్నిసార్లు. సో 5 అంటే మనకి ఎలా వస్తుంది? 2 + 3. అదేవిధంగా 1 రావాలంటే 3 - 2 చేస్తాం అన్నమాట. కానీ ఇక్కడ B - A చేసినట్టు మనం. సో మైనస్ కామన్గా తీసుకున్నప్పుడు ఇక్కడ మైనస్ అనేది వస్తుంది. దెన్ ఇక్కడ A+B రాసుకున్నాం, ఇక్కడ 5 వచ్చింది. సో అదేవిధంగా C+D అంటే 10 డివైడెడ్ బై C-D, ఇక్కడ -2 వస్తుంది. సో మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. సో మనకి 5/1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 10/2. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. ఇంత సింపుల్గా మనకు అడగడు.
బట్ కాంపోనెంట్ డివిడెండ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. సో కాంపోనెంట్ డివిడెండ్ ఫార్ములా ఏంటంటే ఇంకోసారి రాస్తాను నేను మీకు. A/B ఈజ్ ఈక్వల్ టు C/D అయినప్పుడు CD రూల్ ప్రకారం A+B/A - B ఈజ్ ఈక్వల్ టు C+D/C - D. ఓకే, ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో ఇంకొక చిన్న ట్రిక్ నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ A/B ఈజ్ ఈక్వల్ టు C/D ఈజ్ ఈక్వల్ టు E/F ఈజ్ ఈక్వల్ టు సమ్ K అనే వాల్యూ ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనల్ని K వాల్యూ కనుక్కోమని అడుగుతారు కొన్నిసార్లు. సో ఆ K కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ న్యూమరేటర్స్ A + C + E డివైడెడ్ బై B + D + F. సమ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ డినామినేటర్స్. అప్పుడు మనకు K వాల్యూ అన్నది వస్తుంది. సో K వాల్యూ కనుక్కోవడానికి ఇది ఫార్ములా మనకు. ఇది జస్ట్ కొన్ని కేసెస్లో మాత్రమే ఈ విధంగా డైరెక్ట్గా ప్రాబ్లం అడుగుతారు. ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మనకు A/B ఈజ్ ఈక్వల్ టు 3:7, B/C ఈజ్ ఈక్వల్ టు 9:5 అని ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. సో మనకు A/B/C ఈజ్ ఈక్వల్ టు ఈ రేషియో మనల్ని కనుక్కోమని చెప్తారనమాట కొన్ని ఎగ్జాంపుల్స్లో. సో ఇప్పుడు A/B/C వాల్యూ కావాలి అంటే మనకి ఇక్కడ B వాల్యూ ఇక్కడ సెకండ్ రేషియోలో ఉన్న B వాల్యూ సేమ్ అయి ఉండాలి. బట్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో ఎప్పుడైతే ఈ 2B వాల్యూస్ అన్నవి సేమ్గా ఉంటాయో అప్పుడు మాత్రమే మనం రేషియోని రాయగలుగుతాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ రేషియోలో B వాల్యూ 7 ఉంది, సెకండ్ రేషియోలో B వాల్యూ 9 ఉంది. సో మనం క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు అంటే ఈ రెండింటికి మాత్రమే క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు సో ఇక్కడ మల్టిప్లై విత్ 9 టోటల్ రేషియోని, దెన్ సెకండ్ రేషియోని మల్టిప్లై విత్ 7. సో నేను మీకు కింద ఇంకా డీటెయిల్డ్గా రాస్తా. సో ఇప్పుడు మనం పైన A/B వాల్యూ ఏం చేంజ్ అవుతుంది అంటే A/B ఈజ్ ఈక్వల్ టు 3 × 9. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో 3 × 9 27 ఇస్టు B వాల్యూ ఏమవుతుంది 7 × 9 63. సో ఇప్పుడు మనకి A/B వాల్యూ 27:63 వచ్చింది. B వాల్యూ 63 వచ్చింది. దెన్ B/Cలో 7తో మల్టిప్లై చేసినప్పుడు B వాల్యూ ఏమొస్తుంది 9 × 7 నథింగ్ బట్ 63. సో ఇప్పుడు B వాల్యూ సేమ్ వచ్చింది. అదే C వాల్యూ మనకి ఏమొస్తుంది ఇక్కడ C వాల్యూ 5 × 7 దట్ ఈస్ 35. సో ఇప్పుడు మనం ఫైనల్గా A/B/C వాల్యూ రాసుకోవాలి అంటే A/B/C ఈజ్ ఈక్వల్ టు 27:63 C వాల్యూ ఎంత 5 × 7 సో 35. సో ఇప్పుడు మనం 27:63:35 అన్నది మనకి A/B/C వాల్యూ అవుతుంది. ఇప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. A/B వాల్యూస్ ఇస్తారు, B/C వాల్యూస్ ఇస్తారు, C/D వాల్యూస్ ఇస్తారు. దెన్
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A is to B is to C is to D. సో ఇప్పుడు మనకు 3 రేషియోస్ ఇచ్చి A is to B is to C is to D వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తారు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ A is to Bని A/B ఫార్మెట్లో రాసుకోవాలి. B is to Cని కూడా B/C ఫార్మెట్లో రాసుకోవాలి. C is to Dని కూడా C/D ఫార్ములా రాసుకోవాలి ఇలా. సో ఇప్పుడు మనకు ఏ వాల్యూ కావాలి అంటే ఏ వాల్యూ కావాలన్నప్పుడు న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏ వాల్యూ వస్తుంది. అదేవిధంగా మనకు డి వాల్యూ కావాలి అంటే డినామినేటర్స్ ఉన్నాయి కదా బిసిడి. సో డి కావాలంటే బి ఇంటూ సి ఇంటూ డి. సో డినామినేటర్స్ని మల్టిప్లై చేయాలి. అదేవిధంగా మనకు బి వాల్యూ కావాలనుకోండి. సో బి వాల్యూ కావాలన్నప్పుడు ఈ యారో ఫాలో అవ్వాలి. బి ఇంటూ సి. సో మనకు బి వాల్యూ వస్తుంది. అదేవిధంగా మనకు ఇంకో వాల్యూ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ కావాలి? సి వాల్యూ కావాలి మనకు. సో సి వాల్యూ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే బి ఇంటూ సి ఇంటూ సి. సో మనకు బి వాల్యూ కూడా సి వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో ఏబిసిడి వాల్యూస్ మనకు వచ్చేస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ A is to B is equal to 2 is to 3. B is to C is equal to 4 is to 5. C is to D is equal to 6 is to 7. సో ఇప్పుడు మనకు A is to B is to C is to D వాల్యూ కావాలి. ఫస్ట్ నేనేం చెప్పానంటే మనకి ఏ వాల్యూ కావాలి అంటే వీటన్నింటినీ కూడా A/B ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ నేను కింద కన్వర్షన్ రాస్తున్నా. 2 is to 3. సో 4/5, 6/7. సో ఇప్పుడు మనకు ఏ కావాలి అంటే న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి. 2 into 4 is 8. 8 into 6 48. సో ఏ వాల్యూ 48 వచ్చింది. నెక్స్ట్ బి వాల్యూ కావాలంటే ఏం చెప్పాను? సో బి వాల్యూ కావాలన్నప్పుడు ఇలా మల్టిప్లై చేయాలని చెప్పాను. సో బి ఇంటూ సి. సో 3 into 4 12. 12 into 6 72. సో 72 వచ్చింది. నెక్స్ట్ సి వాల్యూ కావాలి అంటే సో సి వాల్యూ కావాలన్నప్పుడు బి ఇంటూ సి అని చెప్పాను. సో బి వచ్చేసి 3. 3 into 5 15. 15 into 6 90. సో 90 ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సిన వాల్యూ డి. సో డి రావాలి అంటే డినామినేటర్స్ని మల్టిప్లై చేయాలి. సో 3 into 5 15. 15 into 7 105. సో ఇప్పుడు మనకు A is to B is to C is to D వాల్యూస్ వచ్చేసినాయి కదా. సో A is to 48 is to 72 is to 90 is to 105. సో ఇది మనకు కావాల్సిన రేషియో వాల్యూ. సో ఎప్పుడైనా సరే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏ వాల్యూ కావాలి అంటే ఇక్కడుండే న్యూమరేటర్స్ ఉంటాయి కదా. సో ఆ న్యూమరేటర్స్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏ వస్తుంది. అదే కింద ఉన్న డినామినేటర్స్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది డి యొక్క రేషియో వస్తుంది. సి వాల్యూ కావాలంటే ఏం చెప్పాను మీకు? సి ఇంటూ బి రావాలన్నమాట. నెక్స్ట్ బి కావాలంటే బి ఇంటూ సి.